హాయ్ అండి. ఇందాక వీడియోలో చీరకి అంచులు ఎలా కుట్టాలి అనేది చూపించాను కదా. ఇప్పుడు ఫాల్ చూడండి. ఫాలు మన కట్టుజంగ దగ్గర నుంచి 12 ఇంచులు లేదంటే 2 జాన్లు పెట్టుకొని ఇటు స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేయాలి. ఫాలు లోపలికి పెట్టి ఇలా అంచు కుట్టుకుంటూ రండి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. శారీ ఎప్పుడైనా ఇది టేబుల్ వైపే ఉండాలి, లెఫ్ట్ సైడ్ వైపు, రైట్ సైడ్ అసలు ఉండకూడదు. రైట్ సైడు కొంతమంది కుడతారు, కాకపోతే అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కుడతారు. వైట్ శారీస్ ఇలా పెళ్ళిళ్ళు అయితే మటుకి రైట్ సైడ్ కూడా కుట్టకూడదండి. అసలు ఎప్పుడైనా టేబుల్ వైపే పెట్టుకోవాలి. ఎందుకంటే చక్రం మనం అందరూ మోటార్తోనే కుడతారని లేదు కదా. కాలుతో తొక్కే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఏమైందంటే తొక్కుతున్నప్పుడు ఈ వైట్ శారీస్ ఏమైందంటే మనమేం కుట్టే పనిలోనే ఉంటాం. ఈ శారీ వెళ్ళి ఇక అందులో చక్రంలో పడి ఆయిల్ మొత్తం దీనికే స్ప్రెడ్ అయిపోయింది. అందువల్ల టేబుల్ వైపే పెట్టుకోవాలి శారీ మొత్తం. చూడండి నేను ఎలా కుడుతున్నాను. ఇలా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ కుడితే శారీ నీట్గా వస్తుంది. లాస్ట్లో కూడా ఇది ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇంక అక్కడి నుంచి దింపేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి. రఫ్ మడి కంపల్సరీ చేయాల్సిందేనండి బిగినర్స్ అయితే. ఇలా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి, ముడతలు ఏమీ లేకుండా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ స్టార్టింగ్లో రఫ్, ఈ విధంగా ముడతలు లేకుండా సూది కిందకుంచి పాదం లేపి టర్న్ చేయాలి. చేసి ఇంక ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఏ విధంగా కుడుతున్నాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫినిషింగ్ అయితే బాగా వస్తుందండి. ఏ శారీ అయినా కానీ సరే నీట్గా వస్తుంది ఈ విధంగా కుడితే. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతా. ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఇటు లాస్ట్లో కూడా అంతేనండి. సూది కింద నుంచి పాదం పైకి లేపి లాస్ట్లో కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చి లాస్ట్లో రఫ్ చేయాలి. చూడండి శారీ ఫాల్ ఏ విధంగా వచ్చిందో, ఎక్కడా కూడా ముడత లేకుండా